ఆప్కి అదాలత్లో రవి శాస్త్రి గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన క్రికెట్లో మార్పులు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఉంటారు. రవి సుప్రీంకోర్టు లోడా కమిటీని అపాయింట్ చేసింది. క్రికెట్లో చిన్న చిన్న మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు. కానీ మీ స్టేట్మెంట్స్ ఇంకా ఇంటర్వ్యూస్ చూస్తుంటే మీరు రిఫార్మ్ని కోరుకుంటున్నట్టు అనిపించట్లేదే? లేదు, ఆ విధంగా ఏం కాదు. ఈ విషయం నేను ఎప్పుడు చెప్పలేదు. రిఫార్మ్స్ ఖచ్చితంగా అవసరం. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు లోదా కమిటీ రిఫైండ్ ఇచ్చారు. నాకు తెలిసి 80 or 85% ఇంప్లిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అదేంటంటే ఒక్కోసారి స్కూల్లో కర్రతో కొట్టిన దండన విధంగా, అంటే 80-85% ఈ విధంగా ఉండాలి. ఇంప్లిమెంట్ చేసి తీరాలి. ముగ్గురు సెలెక్టర్సే ఉండాలి, 5 ఉండకూడదు అని అంటున్నారు. ముగ్గురు చాలంటున్నారు. ఇందులో మీకేం సమస్య? లేదు, నేనదే చెప్తున్నా. ఈ 15% బాకీ ఉందిగా, దాని విషయానికొస్తే టోటల్ ఆ 15% ఇంప్లిమెంట్ చేస్తే నాకు తెలిసి అది కష్టం. అంత ఈజీ అయిన పద్ధతి కాదు. అయితే చెప్పడానికి అది సులువుగా ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేసే టైంకి మాత్రం అది కష్టం అంటాను. అంటే అందులో కొన్ని చిక్కు సమస్యలుంటాయి. అది నా ఒపీనియన్. నేనేం చెప్తానంటే, అంటే ఆ విషయానికొస్తే సెలెక్టర్స్, ఇది చాలా పెద్ద కంట్రీ. ఇండియాలో చాలా మంది క్రికెట్ ఆడేవాళ్లున్నారు. మొత్తం కంట్రీ మొత్తం అంతా మీరు కంపేర్ చూస్తే ఇండియాలో ఉన్నట్టు ఎక్కడా ఉండరంట. ఇంకొకటి, మన సిస్టమ్ చాలా అద్భుతమైన సిస్టమ్. అంటే 5 జోన్లున్నాయి, 5 సెలెక్టర్స్, ఒక్కొక్కరు ఒక్కో జోన్లో ఉంటారు. మీరు చూడాలనుకుంటున్నదేటి? ఇంటిగ్రిటీ, సెలక్షన్ ఫెయిర్గా ఉండాలి కదా. అయితే కంట్రీ సైజు చూస్తే అది మన గేమ్లో 3 ఫార్మెట్లుంటాయి. అది 50 ఓవర్ ఫార్మెట్, 20-20 ఫార్మెట్. నాకు తెలిసి 5 సెలెక్టర్స్ ఉండి తీరాలి. ఇంకా 10 మంది స్కౌట్ టాలెంట్స్ ఉండాలి. ఒక్క జోన్లో 2 పేర్లు. నేను వెస్ట్ జోన్లో ఉన్నాను. ఒకవేళ మీరు సెలెక్టర్ అయితే వెస్ట్ జోన్లో అసలేం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఎలా ఆడుతున్నారు, మంచి ప్లేయర్ ఎవరనేది ఎలా తెలుస్తుంది? అలా సెంట్రల్ జోన్లో సిస్టమ్ ఎలా ఉంటుంది? ఒకవేళ టాలెంట్తో స్కౌట్ అయినా నేనెక్కడికి వెళ్లాలో నాకెలా తెలుస్తుంది? అది ఎటువంటి కోచెస్ ఉన్న అండర్ 15 ఏజ్లో వాళ్ళు చూస్తారు, లేదా అండర్ 19లో చూస్తారు. అదే ఒక సెంట్రల్ జోన్లో అయితే, నేను వెస్ట్ జోన్లో ఉన్నా, నాకు బాగా తెలుసు ముంబైలో ఎక్కడికి వెళ్ళాలి, పూణేలో ఎక్కడికి వెళ్ళాలి. నాకొక ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆ జోన్లో నేను ఆడాను. అందువల్ల నాకు తెలిసినంతవరకు 3 చాలా తక్కువ. లోడా గారు క్రికెట్ ఆడలేదనుకుంటాను. అది సుప్రీంకోర్టు వాళ్ళ రికమెండేషన్ ఉంది లోదా కమిటీకి, దాన్ని ఒప్పుకోవాలి. అయితే నేనేమంటానంటే టోటల్ అంటే లేదు, మీరు ఆడే టైంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు ఆఫీస్ బేరర్ అయ్యారంటే 3 సంవత్సరాల తర్వాత ఒక బ్రేక్ తీసుకుని తర్వాత రమ్మంటున్నారు. లేదు, నాకు తెలిసినంతవరకు అది చాలా తక్కువ సమయం. ఎవరైనా క్రికెట్ ఆడాలని అనుకుంటే దాన్నే కంటిన్యూటీగా ఆడాలని చూస్తారు కదా. 5 ఏళ్లు కావచ్చు, 6 ఏళ్లు కావచ్చు, దాని తర్వాత 3 ఏళ్లు కూలింగ్ ఆఫ్ పీరియడ్ తీసుకుంటే ఆ తర్వాత ఆడచ్చు. నాకు తెలిసినంతవరకు ఒకరు బాగా ఆడుతున్నారంటే ఎందుకు అతనికి 3 సంవత్సరాలు గ్యాప్ ఇస్తున్నారు? కానీ మీకెలా తెలుస్తుంది అతనికి బదులుగా రీప్లేస్మెంట్ ఇంకొకరని? అతను తన పర్ఫార్మెన్స్ ఎంతో బాగా ఇస్తున్నాడు, అది కంటిన్యూ చేస్తాడా? దానికేమిటి గ్యారంటీ? ఒకవేళ మీకు మంచి వ్యక్తి గనుక దొరికితే రీఎలక్షన్లో ఆయన ఎలక్ట్ అయితే ఎలాగైనా 3 ఏళ్లు ఆయనే ఉంటారు. ఏది ఏవైనా సరే 6 సంవత్సరాలు అది అలాగే ఉంటుంది కూలింగ్ ఆఫ్ పీరియడ్లో. ఆ తరువాత జాయిన్ అవుతారు 6 సంవత్సరాలకు. అదే ఇప్పుడు అలా ఏం చేయడం కుదరదు. అది రికమెండేషన్, అది జడ్జిమెంట్ పాస్ అవడానికి. కానీ నాకు తెలిసి దాన్ని ఇప్పుడే చేయడం కుదరదు. కానీ ఇలా రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు రవి శాస్త్రి గారి దగ్గర, సునీల్ గవాస్కర్ దగ్గర, సచిన్ టెండూల్కర్ దగ్గర ఎవరైనా ఏదైనా సజెషన్ అడిగారా? అన్ఫార్చునేట్లీ ఈ విషయం ఎవరూ నా దగ్గర చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా సరే నాతో ఈ విషయం గనక చెప్తే నేను మీకు ఆ విషయం తప్పకుండా చెప్తా. ఎక్స్ట్రీమ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంది, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అంటే మినిస్టర్గా ఉంటే, అంటే ఆఫీసర్గా ఉంటే. చాలా మంది మినిస్టర్స్తో దీని గురించి మాట్లాడా. అది దాన్ని గ్రోఅప్ చేస్తారు. అది మా టైంలో వాంఖేడి ఉన్నారు, ఆ తర్వాత సాల్వే సార్ ఉన్నారు, ఇంకా తర్వాత శంకర్రావు సింధియా ఉన్నారు, ఇంకా శరద్ పవార్, తర్వాత జైట్లీ వచ్చారు ఐపీఎల్ మ్యాచ్కి. అయితే నేనేమంటాను అంటే వీళ్ళు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్స్. అది ఇంకా మీరు చూశారంటే ఆయన శరద్ పవార్ 70 ఏళ్ల పైబడిన వారు, ఇప్పటికీ ఆయన పార్ట్ ఆఫ్ ది సిస్టంలో ఉన్నారు. ఆయన ముంబై క్రికెట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్. ఇంకా శ్రీనివాసన్ ఉన్నారు, తమిళనాడులో 70 సంవత్సరాల పైన. మీరేమంటున్నారు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదా?
మొత్తం అంతా అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్. ఒక్కో సమయంలో ఎక్స్పీరియన్స్ అనేది ఎంతో అవసరం. అదేంటంటే అది నా గేమ్లో ఉన్నప్పుడే నేను ఇది నేర్చుకున్నా. అదేంటంటే నో సబ్స్టిట్యూట్, నో ఎక్స్క్యూజ్. మీరొకవేళ అమెరికాకి వెళ్ళిపోతే సుప్రీంకోర్టు జడ్జికి రిటైర్మెంట్ లేదు. 80-90 ఏళ్ల వరకు ఉండొచ్చు. వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇష్టం ఉన్నంత వాళ్ళు వరకు. యాక్టివ్గా ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, యంగ్స్టర్స్ ఈ విషయాలు ఎన్నో నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఇది నేనెంతగానో నమ్మే విషయం. సరే, ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే క్రికెట్తో కంపేర్ చేసి చూస్తే క్రికెట్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్కి 90% క్రికెట్ గురించి అసలు ఏమీ తెలీదంట. కానీ ఇదే విషయం నేను చెప్తాను, 90% క్రికెటర్స్కి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ తెలీదు. రాసిస్తాను. ఈ విషయాన్నైతే చాలా శ్రద్ధగా మనం వినాలి, చూడాలి కూడా. వృధా అవ్వకూడదు. అంటే 6 నెలల తర్వాత ఇంప్లిమెంట్ అంతా చేశాక ఇలా అనుకుందాం, అంతా ఇంప్లిమెంట్ చేసాం, అంతా రికమెండేషన్ ఫస్ట్ క్లాస్గా చేసాం, మొత్తం విషయాలన్నీ సుప్రీంకోర్టుకి, లోదా కమిటీకి చెప్పాలి. ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ స్టేట్ అసోసియేషన్లో ఏదైనా గందరగోళం జరిగినా, ఒకవేళ బీసీసీఐలో జరిగినా, ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ 6 నెలల తరువాత ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అలా వదిలివేయడం అయితే కుదరదు. లోడానే ఈ బాధ్యత తీసుకోవాలి. అది ఎవరు రికమెండ్ చేశారో వాళ్లే. ఒకవైపు పొగడుతో కావాలంటే అలాగే వాళ్లే కదా దాన్ని ఒప్పుకోవాలి. అదే కదా. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా బీసీసీఏ తరపున మీరు చెప్తున్నారని మేము తీసుకోవచ్చా? ఎందుకంటే బీసీసీఏ నుంచి మీకు కోట్ల రూపాయలు వస్తున్నాయి. నేనేమంటానంటే 85%, 95% ఇంప్లిమెంట్ చేయండని. ఎందుకంటే దండన చేయాల్సిన టైంలో అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఒకవేళ నాకు తెలిసి గవర్నెన్స్లో రికమెండేషన్ ఉంటే అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది, హ్యాండ్లింగ్ ఫైనాన్స్లో ఉంటుంది. అది కూడా ఈ ఎలక్టోరియల్ ప్రాసెస్ చాలా బాగుంది. ఈ ప్రాక్సీలనేవేవి చెల్లవు. మీకు తెలిసి ఒక మంచి సిస్టమ్ ఉండాలి. ఒక సీఈఓని అపాయింట్ చేయాలి, ప్రొఫెషనల్స్ ఉండాలి. చాలా మంచి విషయం. నేను అది మళ్లీ చెప్తున్నా, మీరు పని మీద దృష్టి పెట్టాలి, అది ఫోకస్గా. ఎందుకంటే ఈ ఇంప్లిమెంటేషన్ అనే విషయం వచ్చినప్పుడు అప్పుడే అంత తెలివిగా ఉంటారు. అన్ని విషయాలు ఇంప్లిమెంట్ చేయడం కుదురుతుందా, కుదరదా? అదేంటంటే ఉత్కర్ కమ్యూనిటీ ఇంకా లోడా కమ్యూనిటీ ఈ రెండు ఎవరి సార్? బీసీసీవీఏ కదా. దాన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు సార్? సరే, ఆ విషయాన్ని వదిలేయండి. సుప్రీంకోర్టుకి మ్యాటర్ వెళ్ళినప్పుడు దాన్ని కూడా మీరు డిఫెన్స్ చేయలేకపోయారే. ఇది మీ ఫెయిల్యూరే కదా సార్. ఇప్పుడు మీరు వచ్చేసారు కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. అదంతా చేయకుండా మీరెందుకు భయపడుతున్నారు? చేయొచ్చు, దాన్ని implement ఎందుకంటే చేయండి సార్. ఈ ప్రెస్ప్రెషన్ ఉన్నది కదా. మీ యొక్క పర్సెప్షన్ ఉంది కదా, దాన్ని గనుక చూస్తే బీసీసీఐ చేసిందంత తప్పు అని అంటారు, అవునా? అది ఖచ్చితంగా తప్పు. మీరు ఈ కంట్రీలో స్పోర్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ చూశారు అంటే 10% కూడా బీసీసీఐ ఆమోదం ఉండదు. ఒకవేళ బీసీసీఐ అంత మోసపూరితమైంది అంటే నేను ఒప్పుకుంటాను, చాలా చేంజెస్ కావాలి, నేను ఒప్పుకుంటాను. అయితే ఆ విధంగా మోసపూరితంగా ఉంటే 2-3 వరల్డ్ కప్లు జయించడం కుదరదు. ఈ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, గవాస్కర్, అసలు వీళ్ళెవరూ ఉండరు. మీరు బాగా సంపాదిస్తున్నారు, ఇంకా బీసీసీ దగ్గర ఫండ్ ఉంది, మరి ఎలా చికెన్ లేదని చెప్తున్నారు? నాకు అస్సలు అర్థం ఖచ్చితంగా కావట్లేదు. 85% ఉంది. 85% ఉంది. నేనెంతసేపు చెప్పింది మీకు అర్థం కాలేదు. నేనేమన్నాను? గవర్నెన్స్లో, ఫైనాన్స్లో, డబ్బు సరఫరాలో, అడ్మినిస్ట్రేషన్లో, ఓటింగ్ సిస్టంలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి ఈ రికమెండేషన్. అప్పుడు చెక్ బ్యాలెన్స్ రెండూ ఉంటాయి. మనీ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందనేది తెలుస్తుంది. ఆ డబ్బు ఏ స్టేట్ ఎలా యూజ్ చేస్తుందో తెలుస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్లో వస్తే ఆపర్చునిటీ అనేది మీకు దక్కుతుందా లేదా అనేది మీకు బాగా అర్థమవుతుంది. నేను మిమ్మల్ని ఏమడగాలనుకుంటున్నానంటే, మీరు ఒక మంచి క్రికెట్ మాత్రమే కాదు, ఒక మంచి కమాండర్ కూడా. సో మీ బెస్ట్ కమాండర్ లో ఏది మంచి మూమెంట్ అయి ఉంటుంది? సో మీరు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు ఉత్సాహంగా చెప్పారు? 6 more into the stands. India win the World Cup. Dhoni goes big. It's 6 more. India win the World Cup after 28 years.